బాగుంది. ప్రభాస్ సూపర్ ఉంది యాక్టింగ్. విజువల్స్ కూడా సూపర్ ఉన్నాయి. సూపర్. అమితాబ్ బచ్చన్ క్యారెక్టర్ చూసారు కదా ఆల్రెడీ ట్రైలర్లో చూపించినట్టు సూపర్ ఉంది. అది కూడా అది స్క్రీన్ లో చూడాలి, వాళ్ళ గురించి చెప్పడానికి లేదు. కేక్ అది కూడా హీరోస్ అందరు కనిపించారు కదా, ప్రతి ఫ్యాన్స్ హ్యాపీగా ఫీల్ అవుతారా? ప్రభాస్ ఫ్యాన్స్ అయితే పండుగ చేసుకుంటారు అంతే. ఎప్పుడు పోర్ట్రేట్ చేయని క్యారెక్టర్ అనేది సరదాగా చూస్తా. క్లైమాక్స్ అయితే మాత్రం పూర్ణకాలు అంటే పూర్ణకాలు వచ్చేస్తాయి. ఫ్యాన్స్కి అయితే చొక్కాలు నింపేసుకుంటారు. ఇంకా నేను అవన్నీ చెప్పను. క్యారెక్టర్ ఒక్కొక్క ఎంట్రీ అంటే నేను స్పాయిలర్స్ ఇవ్వను. కొన్ని స్పెషల్ కేమియోస్ ఉన్నాయి. కేమియోస్ గురించి నన్ను ఎవరు అడగండి, నేను కేమియోస్ గురించి చెప్పను. స్పాయిలర్స్ అయితే ఇవ్వను. మూవీలో థియేటర్కల్ ఎక్స్పీరియన్స్ కంపల్సరీ ఉండాలి సినిమాకి. మీరు ఈ క్యారెక్టర్ ఎట్లుంది, ఇది కదా అది కదా అని అడిగితే కనుక లేదన్న, ఆది పురుష్ కంటే 1000 రెట్లు బెటర్. ఇది వాళ్ళు 600 కోట్లు అని చెప్పేసి ఏవో చెప్పారు. అసలు ఆ గ్రాఫిక్స్ చూస్తేనే అసలు డిఫరెంట్గా ఉంటుంది, విరక్తి వస్తుంది. ఇది మాత్రం అలా కాదు. అంటే ఒక స్టాండర్డ్ ఎక్స్పెక్ట్ చేస్తాం మనం. 700 కోట్లు పెడుతున్నారు అంటే ఒక స్టాండర్డ్ ఎక్స్పెక్ట్ చేస్తాం. ఆ స్టాండర్డ్కి తగ్గట్టు ఉంది. ఏంటంటే మనకి ఆది పురుషుకి దీనికి కంపేర్ చేయడం 2 మైథాలజికల్ కాన్సెప్టే. అది రామాయణం, ఇది మహాభారతం. బట్ ఇదేంటంటే ఇది ఫ్యూచర్ ఏం జరగబోతోంది అని తీసుకున్న ఒక మహాభారతం రిఫరెన్సెస్ తీసుకున్నారు. అది ఆయన తీసుకోవడం అనేది అండ్ మళ్ళీ మనకి చావులేని అశ్వత్థామ క్యారెక్టర్ యూజ్ చేయడం చాలా ప్లస్ పాయింట్. అమితాబ్ బచ్చన్ కూడా ఆ క్యారెక్టర్ గారు చాలా బాగా చేశారు. ఆయన ఫస్ట్ హాఫ్ స్లో ఎందుకుందంటే స్లో అంటే స్లో కాదు, క్యారెక్టర్ ఇంట్రొడక్షన్. ఒక్కొక్క అసలు స్టోరీ ఇన్వాల్వ్ అవ్వాలి. ఎందుకంటే 1 పార్ట్లో కంప్లీట్ చేద్దాం అనుకోవాలి స్టోరీ. ఇది 2 పార్ట్స్గా తీస్తున్నారు. చాలా క్యారెక్టర్స్ ఉన్నాయి, చాలా కేమియోస్ ఉన్నాయి. సో ఫస్ట్ హాఫ్ స్లో కాకుండా ఇంకేమున్నాయి అంటే సార్ ఎలా ఉంది సార్? చాలా బాగుందండి. ఇంకా అసలు అదొక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. అది అంటే ఇప్పటివరకు మనం బాహుబలి ఇవన్నీ చూసాం కదా, దానికి 3-4 టైమ్స్ ఉంటుందండి ఎక్స్పీరియన్స్ మాత్రం. అసలు నెక్స్ట్ లెవెల్. ప్రభాస్, కమల్ హాసన్, అమితాబ్ బచ్చన్, దీపికా పదుకునే, దిశా పటాని అన్ని క్యారెక్టర్స్ కూడా. విఎఫ్ఎక్స్ అయితే అసలు ఇప్పటివరకు వచ్చి ఉండదు. అసలు ఆ విఎఫ్ఎక్స్ ఇప్పటివరకు ఎవరో చూసి ఉండరు. బెస్ట్ సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ ఇండియా హస్ ఎవర్ ప్రొడ్యూస్డ్ అండి సార్. ఇది ఇక్కడ చూసుకుంటే విజయ్ దేవరకొండ గారు, ఆర్జీవి గారు, బ్రహ్మానందం గారు ఉన్నారు కదా, ఎలా? అన్ని క్యారెక్టర్స్ అండి, అందరూ జస్టిస్ చేశారండి మూవీకి. ఐ మీన్ మైథాలజీ విజయ్ దేవరకొండ అర్జునుడి కింద చేశాడు. ఐ మీన్ అందరూ చాలా పవర్ఫుల్ క్యారెక్టర్స్ అండి అంతా. ఐ మీన్ ఒక డిఫరెంట్ వరల్డ్లోకి వెళ్ళిపోతారు, అందరూ ట్రాన్స్లోకి వెళ్ళిపోతారు. అంటే నేను 3Dలో చూసా, 3D ఎక్స్పీరియన్స్ ఇంకా బాగుంది. మంచి థియేటర్ ఎక్స్పీరియన్స్, బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ అంటే నాగశ్వినేనండి. ద వే హ్యాండిల్ ద సబ్జెక్ట్ రైట్, నెక్స్ట్ లెవెల్ అండి. అమితాబ్ బచ్చన్ గారు ఎలా ఉంది? ఈజీగా బ్రేక్ చేస్తుందండి, ఇంకా అందులో డౌటే లేదు. బాహుబలికి ఇంకా అది నెవర్ ఆఫ్టర్ నెవర్ బిఫోర్ ఈజీగా బ్రేక్ చేసేస్తుంది. 100% అట్ ద ఎర్లియస్టే బ్రేక్ చేస్తుంది, లేట్ కూడా అవుతుంది. సార్ అమితాబ్ బచ్చన్ గారి క్యారెక్టర్ ఎలా? సూపర్ అండి. అమితాబ్ బచ్చన్ గారు లాస్ట్ 10 yearsలో నేను ఇంత పవర్ఫుల్ క్యారెక్టర్లో నేను ఎప్పుడు చూడలే. అంటే అమితాబ్ బచ్చన్కి అసలు ఇది బిగ్గెస్ట్ కంబ్యాక్ అండి. అమితాబ్ బచ్చన్ గారు ఆయన లైఫ్ టైం వన్ ఆఫ్ ద బెస్ట్ కెరియర్ పర్ఫార్మెన్స్ ఇచ్చారు ఆయన. రాజమౌళి గారు కూడా ఉన్నారు కదా, ఎలా? రాజమౌళి గారు కూడా చాలా బాగుందండి. యాక్చువల్గా యాప్ట్ ఒక సీన్లో వస్తారు, ఆయన పర్ఫెక్ట్గా సింక్ అయింది స్టోరీలోకి ఆయన క్యారెక్టర్ కూడా. ఇంపాక్ట్ఫుల్ ఉండేది. విజువల్స్ వర్ వెరీ గుడ్. ఐ మీన్ ద విజువల్ ఎఫెక్ట్స్, ఐ మీన్ ద వే ఇన్ విచ్ ఆ ఎంటైర్ సెట్ని ప్లాన్ చేశారు చాలా బ్యూటిఫుల్ అండ్ చాలా గ్రాండ్ అనిపించింది. ఆ ఎంటైర్ మైథలాజికల్ చాలా ప్యారలల్స్ ఉన్నాయి. ఇప్పుడు ఫ్యూచర్ చూపిస్తున్నప్పుడు సడన్గా ప్యారలల్స్ మైథలాజికల్ చూపిస్తున్నారు. సో అది ప్యారలల్స్ చాలా బ్యూటిఫుల్గా చూపించారు. ఇన్ఫ్యాక్ట్ క్లియర్గా అర్థం అవుతుంది ఆ ప్యారలల్స్. మొత్తం మహాభారతాన్ని కాదు, ఒక పార్ట్ ఆఫ్ మహాభారత్ని తీసుకొని చూపించారు. ఇన్ఫ్యాక్ట్ దే మెన్షన్ చేశారు అశ్వత్థామ ఇంకా అర్జున ఫైట్ గురించి, ఇన్ విచ్ విజయ్ దేవరకొండ వాజ్. Cameos were very good. In fact, they were very surprising. Some of them were not expected, and I think, the way Mrinal Thakur first scene lone ochindi. Inka Dulquer Salmaan Prabhas father laga vacharu. Inka all the characters, whether it's RGV or whether it's Rajamouli, andaru chala. So are their character impactful in the movie or not? Yes, chala impactful, and inka oka comic element, oka relief enti One word. Mind blowing. Fabulous.
క్లైమాక్స్ నిజం చెప్తాను అంటే అమితాబ్ బచ్చన్ గారు అశ్వత్థామ అని మనకు ట్రైలర్ నుంచే తెలుసు, కానీ ప్రభాస్ గారిని కూడా మహాభారతంలో ఒక క్యారెక్టర్కి కనెక్ట్ చేస్తారు. ఆ క్యారెక్టర్ గురించి నేను ఎక్కువ చెప్పను ఎందుకంటే స్పాయిలర్ అయిపోతుంది అది వచ్చేసి. సో మీరు థియేటర్లో చూస్తే క్లైమాక్స్ కావచ్చు, యాక్షన్ సీన్స్ కావచ్చు, సూపర్గా ఎంజాయ్ చేస్తారు. అండ్ ఫస్ట్ హాఫ్లో ప్రభాస్ గారి కామెడీ కూడా ఆ బుజ్జితో కామెడీ కావచ్చు అవన్నీ కూడా బాగానే వర్కౌట్ అయింది. ఓవరాల్గా ఏంటంటే బ్రో మన చరిత్ర మైథాలజీ అనేదానికంటే మన హిస్టరీ, మన చరిత్ర అయిన మహాభారతాన్ని కావచ్చు, మహాభారతాన్ని సైన్స్ ఫిక్షన్ ఎలిమెంట్స్ని మన ఫ్యూచరిస్టిక్ టెక్నాలజీస్ని మూడింటిని కలిపి తీస్తారు. సో మూవీ అయితే నిజంగా బాగా ఎంజాయ్ చేస్తారు. అండ్ క్యామియోస్ కేవలం హీరోయిన్లు విజయ్ దేవరకొండ, దుల్కర్ సల్మాన్, మృణాల్ ఠాకూర్ వీళ్ళని మాత్రమే కాదనమాట, డైరెక్టర్స్ కూడా వదలలేదు. రామ్ గోపాల్ వర్మ కావచ్చు, రాజమౌళి కావచ్చు, అనుదీప్ కావచ్చు, ఇంకా చాలా క్యామియోస్ ఉన్నాయి. ఓవరాల్గా ఒకటే చెప్తాను బ్రో, ఫస్ట్ హాఫ్లో చిన్న అక్కడక్కడ స్లో పేస్ నరేషన్ ఉంటుంది డెఫినెట్లీ, ఇంకొంచెం బెటర్గా పెట్టిండొచ్చు కదా, మనకు మైల్డ్గా బోర్ కొట్టే సీన్స్ ఉంటాయి కానీ ఓవరాల్గా సెకండ్ హాఫ్ ఎక్సలెంట్గా ఉంటుంది. మనకు మూవీ బయటకు వచ్చేసరికి మనకు మూవీ కూడా చాలా బాగుంటుంది అనిపిస్తుంది. అంటే ఎవరికి పెద్ద మూవీలో ఒక అమితాబ్ బచ్చన్, ప్రభాస్, ఇంకొక 2-3 తప్ప మనకు దీపికా పడుకొని, ఆ సస్వత్ చటర్జీ, వాళ్ళ 4-5 మందికి తప్ప మూవీలో పెద్ద స్కోప్ లేదనమాట ఎవరికి. అంత స్కోప్ అంతా వీళ్ళే కొట్టేస్తారనమాట. సో ఎంతమంది గెస్ట్ అపియరెన్సెస్ ఉన్నా ఒక 5 మినిట్స్ లోపలే ఉంటుంది. కల్కి సినిమా ఎలా అనిపించింది? చాలా బాగుందన్న, విజువల్స్ చాలా బాగున్నాయి మూవీ. అంటే ఎక్స్పెక్ట్ చేశారు ఇలాంటి సినిమా వస్తుందని? అసలు ఎక్స్పెక్ట్ చేయలేదన్న. ఇప్పుడు మన తెలుగు ఇండస్ట్రీలో ది బెస్ట్ మూవీ ఇదే. అంటే గ్రాఫిక్స్ పరంగా కానీ మూవీ పరంగా కానీ యాక్టింగ్ పరంగా కానీ విజువల్స్ పరంగా కానీ ఏదైనా సరే ది బెస్ట్ మూవీ. నాగేష్ని ఇచ్చిన ది బెస్ట్ మూవీ ఇది. డైరెక్షన్ ఎలా ఉంది? అసలు డిఓపి తోపు అన్న, డిఓపి తోపు. డిఓపి మాకు తెలిసిన డిఓపి ఒక విశాంత్ అన్న ఉన్నాడు, చాలా బాగా తీశారు ఆయన కూడా. అంటే బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ అసలు బీజం వేరే లెవెల్ అన్న, ఇంకా దాని గురించి చెప్పాల్సినంత అవసరమే లేదు మనం. చాలా అంటే చాలా బాగుంది మూవీ. అందులో ఈ సినిమాలో పెద్ద క్యాస్టింగ్ దీపికా పడుకోని కానీ, హీరోయిన్ కానీ అమితాబ్ బచ్చన్ గారు కానీ, కమల్ హాసన్ గారు కానీ, సో అసలు ఎలా అనిపించింది? అర్థం కాలేదు అంటే వాళ్ళ రోల్స్ ఎలా అనిపించాయి? చాలా బాగున్నాయి అన్న, ప్రతి రోలు ప్రతి డిఫరెంట్ క్యారెక్టర్. ఒక క్యారెక్టర్ని ఇంకో క్యారెక్టర్తో మనం కంబైన్ చేయలేము. చాలా అంటే చాలా బాగున్నాయి. అంటే కొంతమంది హీరోలు ఎంట్రీస్ ఉన్నాయంట గెస్ట్ రోల్స్, ఎలా అనిపిస్తుంది? విజయ్ దేవరకొండ దాన్ని అన్ఎక్స్పెక్టెడ్ అది రోల్ అసలు. మళ్ళీ ఆర్జీవి గారిది తోపు. రాజమౌళి అయితే ఇంక మనం చెప్పవసరం లేదు, అయినా చాలా బాగుంది. బాహుబలి తర్వాత ప్రభాస్ గారికి ఆ రేంజ్ హిట్ పడ్డది అనుకోవచ్చా? దానికన్నా పెద్ద పడింది అనుకోవచ్చు అన్న, కానీ 9 పాటలు మేము వెయిట్ చేయాలంటే ఆలోచించాలి. ఇంకా అంటే పార్ట్స్ ఉన్నాయి యూనివర్స్ ఉంది అంటన్నా, 9 మూవీస్ ఉన్నాయంట ఇంకా. సో అలాగే డైరెక్షన్ గురించి ఇందులో చెప్పుకోదగ్గ అంశాలు ఏమన్నా? డైరెక్షన్ గురించి అంటే చాలా బాగుందన్న. డిఓపి అయితే వేరే లెవెల్, విఎఫ్ఎక్స్ అయితే మనం చెప్పాల్సినంత అవసరమే లేదు. మన ఇప్పుడు తెలుగు ఇండస్ట్రీలో ది బెస్ట్ విఎఫ్ఎక్స్ మూవీ అంటే ఇదే. అంటే పురాణాలని పట్టుకొని మన ప్రజెంట్ ఉన్న దాన్ని బట్టి కలిపి తీశారు కదా, చాలా అంటే చాలా బాగుంది మూవీ. సో ఓవరాల్ ఇది కలెక్షన్స్ పరంగా ఎలా ఉండబోతుంది? కలెక్షన్స్ అంటే అయితే చాలా బాగుంటుంది అన్న. అంటే మనం చెప్పడం నేనైతే ఫ్యాన్ పరంగా అయితే చాలా బాగుంటుంది. మరి మన వాళ్ళు ఎలా తీసుకుంటారో తెలియదు కదా. అంటే ఈరోజు ఫస్ట్ డే కదా, సో 250-300 crores కొట్టొచ్చు. కొట్టేద్దన్న, అది ఈజీ, మధ్యాహ్నం కల్లా అయిపోద్దిలే. థ్యాంక్ యూ.